హలో గైస్, నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ వచ్చినాయి. బ్రో, వాట్సాప్లో మమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మనముగా అన్బ్లాక్ చేసుకోవచ్చా? సో అది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అది కొంచెం డిఫికల్టే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. సో అదేంటి, వాట్సాప్లో ఏదైనా గొడవలు అవ్వడము ఫ్రెండ్ సర్కిల్లో, లేదంటే ముఖ్యంగా లవర్స్కి మధ్యలో, బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి మధ్యలో ఏదైనా చిన్న గొడవ అయితే చిటుక్కుమని బ్లాక్ చేసేస్తారు. ఇది వెరీ కామన్. సో దాని తర్వాత ఇంకా మనం వాళ్ళకి కాల్ చేసి ప్లీజ్ అన్బ్లాక్ చేయను, ఆ విధంగా అన్బ్లాక్ చేసుకోవడము. లేదంటే ఓల్డ్ ట్రిక్ ఉంటుంది దీనికి. మీ ఫ్రెండ్ ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లోకి వాళ్ళని యాడ్ చేసి మిమ్మల్ని కూడా యాడ్ చేసి వాడు ఆ గ్రూప్లో నుంచి లెఫ్ట్ అయిపోతాడు మిమ్మల్ని అడ్మిట్ చేసి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇద్దరు మెసేజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు చాలా ఓల్డ్ మెథడ్, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను దీని గురించి అయితే చెప్పను. ఇక్కడ నేను మీకు 3 విధాలుగా ఎలా మిమ్మల్ని మీరు అన్బ్లాక్ చేసుకోవచ్చు, మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళ ఫోన్లో నుంచి, వాళ్ళ వాట్సాప్లో నుంచి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. 3 ways మాక్సిమం మీకు అన్బ్లాక్ అయిపోతుందండి, మీకు డౌటే లేదు ఇంకా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి డౌట్స్ మీకు ఇంకేది ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే దానికి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మనం 4 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఫస్ట్ అయితే వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు చూసుకోండి చేంజ్ మొబైల్ నెంబర్ ఉంటుంది యూనో. సో ఇక్కడ చేంజ్ నెంబర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కింద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద ట్యాప్ చేసి సో ఫస్ట్ ఇక్కడ మన ఓల్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఏ నెంబర్ తోటి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కొత్త నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది యూనో. ఆ కొత్త నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేసేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో అప్పుడు మీ పాత నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళు బ్లాక్ చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడైతే కొత్త నెంబర్తో దాన్ని అప్డేట్ చేసుకుంటారో, అంటే వాట్సాప్ నెంబర్ని చేంజ్ చేసుకుంటారో, మీ నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా అన్బ్లాక్ అయిపోతుంది. అంటే ఈ బ్లాక్డ్ నెంబర్ అలాగే ఉంటుంది, అదేం అన్బ్లాక్ అవ్వదు. ఈ చాట్ ఇదంతా మొత్తం అట్లాగే ఉంటుంది, జస్ట్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళ దగ్గర కూడా అన్బ్లాక్ అయినట్టు చూపిస్తుంది. దెన్ మీరు అక్కడ నుంచి అయినా మళ్ళీ మెసేజెస్ చేసుకోవచ్చు యూనో. సో ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చెప్తా దీంట్లో. ఇదేంటంటే మనం వాట్సాప్ వాళ్ళకి అపీల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇట్లా ఒకరు మనల్ని బ్లాక్ చేసిండ్రు, సో ఒకసారి చెక్ చేసి నన్ను అన్బ్లాక్ చేయండి అని మనం వాట్సాప్కి అపీల్ చేసుకోవచ్చు. ఇది కూడా మ్యాక్స్ ఒక 80 to 90% వర్కౌట్ అవుతుంది ఇది. సో ఫస్ట్ మీరు వాట్సాప్లో నుంచి సేమ్ అదే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేస్తే హెల్ప్ ఉంటుంది చూడండి. సో హెల్ప్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ హెల్ప్ సెంటర్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనము ఫస్ట్ హెల్ప్ సెంటర్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏమని సెర్చ్ చేయాలి ఇక్కడ? బ్లాక్. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ అబౌట్ రిపోర్టింగ్ అండ్ బ్లాకింగ్ సమ్వన్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకేం రాదు, ఇక్కడ యాక్చువల్లీ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, కొన్ని ఫోన్లకి సపోర్ట్ అస్ అని ఉంటుంది యూనో, ఈ రెండు ఒకటే. సో దీని మీద ట్యాప్ చేయండి. స్టార్ట్ చాట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎస్. సో చూడండి ఇలా మనము వాట్సాప్ చాట్లోకి రీడైరెక్ట్ అవుతాం అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, డియర్ టీమ్ వాట్సాప్, దిస్ యూజర్ బ్లాక్డ్ మీ వితౌట్ ఎనీ రీజన్. అండ్ నన్ను ఏ కారణం లేకుండానే తను నన్ను బ్లాక్ చేశారు. సో ప్లీజ్ అన్బ్లాక్ మీ ఫ్రమ్ హర్ నెంబర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంతే. సో ఇక్కడ యూజర్ నెంబరు మీ నెంబర్ ఇద్దరిది ఇవ్వాలి. యూజర్ నెంబర్ అంటే మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళ నెంబరు, ఇది మై నెంబర్. సో ఇక్కడ మీ నెంబర్ ఇచ్చుకోండి ఓకేనా. ఇలా ఇచ్చేసి వాళ్ళకి ఇలా సెండ్ చేసేయండి. సెండ్ చేసేస్తే మీకు కన్ఫర్మేషన్ వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు. మ్యాటర్ ఏంటి చూడండి, వెంటనే మనకి రిప్లై ఇచ్చేసారు. యువర్ టికెట్ నెంబర్ ఈస్ బ్లా బ్లా బ్లా. సో వీ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆన్సర్ ఫ్రమ్ ఏఐ కెన్ బి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీంట్లో ఏం చెప్తున్నారు, మేము ఆల్రెడీ మీది చెక్ చేసినాము, మీ దాంట్లో ఏ ఇష్యూ లేదు అంటుంది. ఎందుకు లేదంటుంది, నేను అకౌంట్ చేంజ్ చేసి మీకు చూపిస్తున్నా. అండ్ దట్టు ఇక్కడ యూజర్ నంబర్ కూడా, అంటే మనల్ని బ్లాక్ చేసిన వాళ్ళ నెంబర్ కూడా నేను పూర్తిగా ఇవ్వలేదు అక్కడ యూనో. సో మీరు మాత్రం ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళ నెంబర్ పూర్తిగా ఇవ్వండి. మీకు ఇక్కడ విజిబుల్ అయిపోతుంది కాబట్టి నేను ఇట్లా ఇచ్చిన అంతే. నేనే కావాలని బ్లాక్ చేసుకొని మళ్ళీ అన్బ్లాక్ చేసేసుకున్నా. సో అందుకోసమనే నాకు ఇలా వచ్చింది. సో మిమ్మల్ని మాత్రం ఎవరైతే బ్లాక్ చేస్తారో సో మీరైతే వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సో అప్పుడు మీకు కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ ఇలా వచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 2-3 daysలో మ్యాక్స్ మీకు అన్బ్లాక్ అయిపోతుంది. లేదు మాకు ఇది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు, దీని నుంచి కూడా మాకేం అన్బ్లాక్ అవ్వలేదు, మేము వెయిట్ చేసినాం 2-3 days బట్ అయినా కూడా మాకు వర్క్ అవ్వలేదు అని అనుకుంటే దెన్ ఫైనల్ ఆప్షన్ చెప్తే నేను మీకు, ఇది 101% వర్కౌట్ అయ్యి తీరుతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని సక్సెస్ఫుల్గా అన్బ్లాక్ చేసేస్తుంది. సో అదేంటో చెప్తా చూడండి. సో ఇట్లా బ్యాక్ వెళ్ళిపోయి సేమ్ అదే వాట్సాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి మీ వాట్సాప్లో. సో ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి. రిమూవ్ అకౌంట్ అని ఉంటుంది, డిలీట్ అకౌంట్ అని ఉంటుంది. మీకు రిమూవ్ అకౌంట్ కాదు కావాల్సింది, డిలీట్ అకౌంట్ యూనో.
సో ఇక్కడ డిలీట్ అకౌంట్ మీద ట్యాప్ చేసేసి సో ఇక్కడ నుంచి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే ఇప్పుడు మీరు వాడుతున్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. నెంబర్ ఇచ్చేసి డిలీట్ అకౌంట్ మీద ట్యాప్ చేస్తున్నా మీరు ఏదో ఒక రీజన్ని ఫస్ట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇన్ చేంజింగ్ మై డివైస్ అని ఇచ్చేసా జస్ట్ అట్లా. అండ్ మీరు ఇక్కడ ఇంకేదైనా రాయాలనుకున్నా రాయొచ్చు, బట్ అది ఆప్షనలే, నేనేం రాయట్లేదు. సో జస్ట్ మీరు ఇక్కడ ఇలా మీరు రీజన్ ఇచ్చేసి ఇక్కడ డిలీట్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. సో ఇలా డిలీట్ అయిపోయిన తర్వాత మీ వాట్సాప్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో లాగౌట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అన్న విధంగా ఇది చెప్తుంది. అగ్రీ అండ్ కంటిన్యూ. మళ్ళీ మీ అకౌంట్ని మీరు క్రియేట్ చేసేసుకోండి. సో ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారు, అంటే మీ నెంబర్ని బ్లాక్ చేసిండ్రు కాబట్టి మీరు ఎప్పుడైతే అకౌంట్ డిలీట్ చేసేసుకుంటారో ఆ నెంబర్ తోటి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్లాక్డ్ లిస్ట్లో నుంచి కూడా మీ నెంబర్ డిలీట్ అయిపోతుంది అన్నట్టు. అంటే బ్లాక్ చేసిన దగ్గర నుంచి అన్బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే అసలు ఆ అకౌంటే లేదు కాబట్టి పోతుంది అన్నట్టు. మీరు మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. సో కాబట్టి చూసారు కదా, ఇదండి వీడియో. ఈ 3 వేస్లో మీకు ఏదో ఒక వేలో మ్యాక్సిమం మీకు అన్బ్లాక్ అయిపోతుంది. మీకు అయిందా లేదా అనే స్టేటస్ నాకు కింద మళ్ళీ కామెంట్స్లో చెప్పండి మీరు వచ్చి. ఒకవేళ అవ్వలేదనుకో అది కూడా కామెంట్ చేయండి, అవ్వలేదు, వర్క్ అవ్వలేదు అని. దీనికి ఇంకొక 2-3 వేస్ కూడా ఉన్నాయి. సో దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను. సో దిస్ ఈస్ వీడియో. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ టెక్నికల్గా మీకు ఇంకే డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు.